టీడీపీ పార్టీలో చేరబోతున్నారట బైరెడ్డి సిద్ధారెడ్డి. బైరెడ్డి సిద్ధారెడ్డి టీడీపీలోకి చేరబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. బైరెడ్డి గురించి మనకు తెలియదు కాదు, యూత్లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. కర్నూలు నియోజకవర్గంలో బైరెడ్డి హవా అయితే వేరే లెవెల్. మరి అలాంటి బైరెడ్డి వైసీపీకి కీలక నేతగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన టీడీపీలోకి వస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. టీడీపీలోకి ఆయన రావడానికి కారణం ఏమిటి అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా చాలా విషయాలే ఉన్నాయని, తెలుగుదేశం పార్టీలోకి మరి రావాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నారని, ఎటకేలకు తెలుగుదేశం పార్టీకి రావడానికి అవకాశం వచ్చేసరికి చాలా సంతోషంగా ఉందని తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మంచి అవకాశం రావడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండగా, ఇప్పుడు కేవలం జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రోద్బలంతో బైరెడ్డి సిద్ధారెడ్డి లాంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నట్టుగా తెలుసుకుంటున్నారు. బైరెడ్డి నిజంగా చూసి అందరూ కూడా శుభాకాంక్షలు అందిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం బైరెడ్డి త్వరలోనే టీడీపీలోకి జాయిన్ కావడం ఖాయమని, త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్గా అయితే తెలియజేస్తానంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. 2024 ఎలక్షన్స్లో వైసీపీకి చుక్కలు చూపించడం గ్యారంటీ అని, వైసీపీకి అసలు గెలిచేటువంటి అవకాశమే లేదనేది తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ముఖ్యంగా అభిమానులు కూడా వాళ్ళందరూ ఆశ్చర్యపోయే రేంజ్లో అయితే ఉంటుందని సమాచారం. తెలుగుదేశం పార్టీ ఎన్నికలు త్వరలోనే మరి ముగుస్తాయని, అంటే రాబోయేటువంటి మే 13వ తేదీన జరిగేటువంటి ఆ ఎన్నికలకి జూన్లో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని, వైసీపీ ఓడిపోవడం ఖాయమని తెలిసే ముందుగా ఊహించి బైరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నట్టుగా చెప్తున్నారు.